ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలనే భాగాన్ని అనుసరిస్తున్నాం. ఎందుకనంటే మన జీవితాలలో ఆరంభం కంటే అంతం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరి అంతం ఏ విధంగా ముగుస్తుంది అనేటువంటి విషయం మనకు బైబిల్లో కొంతమంది అంతాలు రకరకాల విధాలుగా ముగించబడ్డాయి. ఒక ఉదాహరణ చెప్తాం. లూకాసు సువార్తలో మనకు తెలుసు, ధనవంతుడు లాజరు ఉన్నాడు. ఇద్దరు ఒక ప్రాంతంలో ఉన్నారు. లాజరు యొక్క జీవితం చూస్తే కష్ట శ్రమ బాధలతో ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, ఊదారంగు బట్టలు వేసుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉన్నాడు. వీరిద్దరి యొక్క ఆరంభము ఇట్లా ఉంది. అంతం ఎట్లా ముగించబడింది అని అంటే, లాజరు చనిపోయినాడు. దేవుని దూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకోండి తీసుకొని పోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయినాడు, పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. చూసినారా? కాబట్టి ఆరంభము కంటే అంతము ముఖ్యమండి. అంతము ముఖ్యం, చివరి దశ ముఖ్యం. కాబట్టి అందుకనే చివరి దినాలలో ఉన్నాం. పౌలు గారు తిమోతి చెప్పినట్టు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి ఉన్నట్టుగా స్వార్థపరమైన దినాల్లో ఉన్నాం, ధనాపేక్షమైన దినాల్లో ఉన్నాం, అంత నేననే దినాల్లో ఉంటున్నాం. ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పాలని తలుస్తూ ఉన్నాం. మన యొక్క పితరుల యొక్క రాజ్య కాలములో, న్యాయాధిపతుల కాలములో ఉన్నటువంటి దినముల్లో మొదటి సమూయేలు గ్రంథములో చివరి న్యాయాధిపతి మనకు సమూయేలు గారు ఉన్నారు. ఇది మనందరికీ బాగా తెలిసిన సందర్భమే. ఆ దినములలో, ఎందుకంటే బైబిల్లో ఒక సత్యము మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మీ అందరికీ బాగా తెలుసు ఈ యొక్క బైబిల్ యొక్క విషయం ఏంటంటే, వారు ఇశ్రాయేల్ అందరూ కూడా కలిసి వచ్చి సమూయేలుతో అన్నారు, మాకు రాజు కావాలి అన్నారు. ఎందుకు అన్నారు రాజు కావాలని తెలుసా? కొంతమంది ఎరుగుదురు, కొంతమంది తెలియదు. ఎందుకు రాజు కావాలి అని అన్నారంటే, నేను చదువుతున్నాను. అందుకనే ప్రతి పరిస్థితిలో ఒక భాగం వచ్చిందని అంటే, ఎందుకంటే దానికి ఒక కొరత ఏర్పడినప్పుడే ప్రజలు చూస్తూ ఉంటారు మన పరిపాలన, మన యొక్క జీవితము. మనం అందుకనే దేవుని బిడ్డలుగా సంఘాన్ని పరిపాలించే వాళ్ళంగా, శాఖ సంఘములో నాయకత్వం వహించే వారమైనా సరే, సేవకులమైనా సరే, ఎందుకు కాదంటారు, ఎందుకు వస్తారు? ఇంకో కొత్త ప్రభుత్వము, కొత్త పరిస్థితి ఎందుకు వస్తుందంటే, చేసేటువంటి వారు సరైన విధంగా చేయకపోతే వచ్చేటువంటి విధానమే ఇది. అందుకే రాగల దినములు ఈ బాగా అనుసరించి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఇశ్రాయేల్ రాజు 2 కూడా కావడానికి కారణాలు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ రాజు కావడానికి కారణం ఏందని నేను చెప్తున్నాను. రాజు కావాలి అని వాళ్ళు కోవడానికి కారణం ఏంది అని అంటే, అప్పటికి న్యాయాధిపతి ఆయనే, ప్రవక్త ఆయనే, సమూయేలు గారు మనకు తెలుసు. సమూయేలు గారి యొక్క నాయకత్వము లేక న్యాయ పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే ఎంతో మేలుకరంగా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేళ్ల మీద న్యాయాధిపతులుగా నియమించను. గమనించినారా? ఎట్లా ఉన్నారంటే వాళ్ళు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి దినం. సమూయేలు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయానికి వస్తే నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం 3వ వచనం ఈ విధంగా ఉంటుంది. రాజు మీ కార్యం జరిగించును. 3వ వచనం, నేను ఉన్నాను, నేను ఎవని యుద్ధనైనా దేనిని తీసుకుంటున్నా, ఎవని గార్ధమునను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టుతున్నా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యుద్ధన లంచం పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేసిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నెత్తున్నాను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనిషిని యుద్ధనైనను ఎద్దైనా కానీ నీవు దేనైనా తీసుకొని లేని వారు చెప్పగా. చూసినారా? వాళ్ళే సాక్ష్యం. సమూయేలు గారి యొక్క నాయకత్వం కావచ్చు, సమూయేలు గారి యొక్క నడిపింపు కావచ్చు, సమూయేలు గారి యొక్క జీవితము తన ప్రజలకు ఎంత న్యాయవంతంగా చేసినాడో ఇది మనం ఎరుగుదు. మరి ఎందుకు వచ్చినారని అంటే, అదే 8వ అధ్యాయములో 8వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఎవరు? సమూయేలు గారి యొక్క కుమారులు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని
న్యాయము త్రిప్పివేయగా. ఏం చేసినారు ఇప్పుడు? సమూయేలు యొక్క పరిపాలన ఎంతో న్యాయవంతంగా ఉంది. సమూయేలు పెద్ద మనిషి అయిపోయినాడు, వృద్ధుడైపోయినాడు. తర్వాత వారి పిల్లలు న్యాయాధిపతులుగా ఉన్నారు. వాళ్ళ పిల్లల పేరేం పేరు ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఏం చేస్తావురంట, అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకుంటున్నారంట. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని యొక్క సేవలో ఉంటున్నాము, సంఘంలో ఉంటున్నాము. మన ప్రియులు దైవజనుడు భక్సింగ్ గారి యొక్క విధానములో ఎంత న్యాయవంతమైన సేవ జరిగింది, ఎంత యథార్థమైనటువంటి యొక్క సేవ జరిగింది. సార్వత్రిక సంఘముగాను, సత్యానికి స్తంభము. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15లో ఆ సంఘము సత్యమునకు స్తంభము అని చెప్పబడింది. అట్లాంటి సంఘములో మనం ఉంటున్నాం. మన పితరుల యొక్క సేవ, వారి యొక్క నాయకత్వము, వారి పరిపాలన దేవుని కొరకు నమ్మకస్తులుగా చేసినారు. తదంతరము వచ్చినటువంటి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉంటున్నాం? అందుకనే ఇతని యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే చూడండి, ధనాపేక్షలై లంచం పుచ్చుకున్న వారై. నేను చెప్పాను ఇంతకుముందు, అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. ఈ దినాలలో, భయంకర దినాల్లో ఉన్న స్వార్థం వచ్చింది. నేనే, అందుకని అన్నిటికీ నేనే చేయాలి, అన్నిటికీ నేనే పోవాలి, అన్నిటికీ నాదే కావాలి, ఎవడొద్దు. ఇట్లా మన సంఘాలు పాడైనాయి, పతనమైన, అన్నిటికీ నేనే అంటూ ఉంటాం. అందుకని ఒక నాయకత్వం లేకుండా, ఒక విధానం లేకుండా, నా తర్వాత ఎవరు చేయాలా, నేను చేయలేకపోతున్నాను కదా, నేను వెళ్ళలేకపోతున్నా ఈ ఊరికి, లేక ఈ సేవ నేను చేయలేకపోతున్నా, నేను ఈ పాట నేను పాడలేకపోతున్నా అంటే అదే పాడాలి. మనకు గొంతు రాకపోయినా మనమే పాడాలి, చేత కాకపోయినా మనమే చేయాలి, ఇంకొంచెం చేయలేము. ఎంత భయంకరంగా ఉన్న దినాల్లో ఉన్నాము, ఎంత బాధకరం అనిపిస్తూ ఉంటుంది. అంత చేత కాకపోయినా, నువ్వు చేయలేకపోయినా, సహకరించకపోయినా కూడా నేనే చేయాలంటాం. కానీ ఇంకొన్ని వాడుకోమే. ఎంత భయంకర దినాలు ఉన్నాం. అందుకనే సమూయేలు ఆ విధంగా కాదు. సమూయేలు పరిపాలన న్యాయవంతంగా ఉంది. వారి పిల్లలు ధనాపేక్షలై లంచగొండు. వారి ధనాలు ఏమున్నాము? ధనాపేక్షత. ఎన్ని సంపాదించినా సరిపోవడంలే, లంచగొండితనం. ప్రతి దానికి లంచం లంచం లంచం. ఎన్ని చెప్పమంటారునేమో. ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎట్లాంటి సేవా జీవితంలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా లంచం. ఏ మాట మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా లంచం లంచం. ఎట్లాంటి వాళ్ళ దినాలు? సమూయేలు గారి యొక్క పిల్లలు. వీళ్ళే కాదు, వీళ్ళకంటే ముందు ఉన్నారు ఏలి కుటుంబం. ఏలి కుటుంబం ఎట్లా ఉంది? ఏలి మంచివాడే, ఆయన పిల్లలు ఎట్లాంటి వాళ్ళు మీరు చదవండి. ఎందుకంటే క్లుప్త వర్తమానం కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పలేకపోతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, తలంపు ఏంటంటే కార్య ఆరంభం కంటే అంతము మేలు అనేటువంటి చివరి దశలో మనం ఎట్లా సేవ చేస్తున్నాం, మనం ఎట్లా సంఘాలను నడిపిస్తున్నాం, మనం నడిపించే సంఘాలకు న్యాయమే ఎంతో చేస్తున్నామా, అందరికీ ఒకే విధంగా చూసుకుంటున్నామా, ఒక్కొక్కరి భేదాలు పెట్టుకుంటున్నామా, ఒకరికోనికి సరైన విధంగా లేకుండా నీకు నచ్చితే పోతేరు, నచ్చకపోతే పోతేరు, ఇట్లాంటి చేస్తా ఉన్నామా? అందుకనే తలంపు ఏంటంటే ఇట్లాంటి దినాలలో ఉన్నాం కాబట్టి మనము జాగ్రత్తగా జీవించాలి. రెండవది, ఇప్పుడు ఏమైంది? వాళ్ళ యొక్క పరిపాలన న్యాయవంతంగా లేని కారణాన్ని బట్టి, కాబట్టి ఏమైనట 4వ వచనం లేక 3వ వచనం చివరి భాగంలో ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయము తిప్పేస్తున్నారు. లంచం తీసుకోగానే, లంచము కన్నులకు గుడ్డితనం కలగజేస్తుంది, జ్ఞానులకు గుడ్డితనం కలగజేస్తుందంట. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంతో మనం చదువుతూ వచ్చినాం. తెలుసు మనకు, ఆ భాగం తెలుసు. కాబట్టి లంచం గుడ్డితనం కలగజేస్తుంది. ఈ రోజుల్లో దేనికి పోయినా ఏమైంది? లంచాలు లంచాలు లంచాలు. ఎంత బాధకరమైన జీవితం. అందుకనే ఇది సమూయేలు యొక్క పిల్లలు చూస్తాం, న్యాయం తిప్పేస్తున్నారు. ఈ దినాలు ఎక్కడ చూసినా న్యాయం జరగడంలే. లంచాలు చేయబట్టి అన్యాయాన్ని న్యాయంగా చిత్రీకరిస్తున్నారు. ఎంత భయంకర దినాల్లో ఉంటున్నాం, ఎంత భయంకర దినాలు. అందుకని ఇప్పుడు ఏమన్నారు? వాళ్ళందరూ వచ్చేసి 4వ వచనం, ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. గమనించినారా? సమూయేలు గారి యొక్క పిల్లలు సరైన విధంగా చేయని కారణాన్ని బట్టి ప్రజలు వచ్చేసి అడుగుతున్నారు, అయ్యా నీలాగా నీ పిల్లలు లేరు కాబట్టి నువ్వేం కావాలి? సర్వలోకుల యొక్క మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకెవరు కావాలి? రాజు కావాలి. ఇది దేవునికి కానీ ప్రవక్త కూడా ప్రతికూలంగా ఉన్న వాళ్ళు వచ్చి కోరినారు. కారణం ఏంటంటే
నీ పరిపాలన బాగలేదు, అందుకని ఎందుకు వద్దంటున్నారండి? మనలను ఆలోచించాలి. మనల్ని వద్దంటున్నారు ప్రజలు, అంగీకరించటం లేదంటే మన వినమే. అందుకనే మన యొక్క జీవితం నడిపించే నడుపుదల, సేవా విషయం కావచ్చు, నాయకత్వం సరిలేకపోతే ప్రజలు వేరే వాళ్ళని కోరుకుంటారు. అందుకనే గమనించగలము, రాజు ఎందుకు కావాలన్నారు వారంటే ఎందుకు కావాలన్నారు. సరే, వచ్చిన రాజు ఏ విధంగా చేసినటువంటి సందర్భము ఇప్పుడు అది మనకి ఎరుగుదు. కాబట్టి గమనించండి, ఈ దినమున యొక్క మన పాఠం ఏందనంటే, దేవుని బిడలముగా కార్యారంభం కంటే కార్యాంతం. సమూయేలు యొక్క అంతం అంటే వృద్ధాపదశ ఎట్లుందంటే నీతి న్యాయవంతంగా ముగించబడుతూ ఉంది. నీతి న్యాయవంతంగా వాళ్ళ ముందు సవాల్ చేసినాడు, ఎవరు నా మీద చెప్తారని చెప్పేసి. ఈరోజు మనం చెప్పగలమా? సమూయేలు సవాల్ చేసినాడు, ఎవరు, నేను ఎవరిని ఎద్దులని తీసుకున్నానా, ఎవరికైనా నేను అన్యాయంగా ఏమైనా చేసినానా చెప్పండి అన్నారు. మేము చెప్పలేమయ్యా అన్నారు. ఈ సాక్ష్యం మన గురించి చెప్పగలరా? అదే పిల్లల కాడికి వస్తే ఏమైందంటే వాళ్ళు లంచగొండులు అంట. కాబట్టి పిల్లరా, ఈ రెండు భాగాలలో దేని చెందునామో ఈ విషయాన్ని మనం పరీక్షించుకుందాం. సమూయేలు యొక్క ఆరంభం చూడండి, అంతము చూడండి ఎంత బాగుందో. చివరికి సమూయేలు యొక్క పిల్లల యొక్క విషయము మనకు తదంతరం కనబడదు, వాళ్ళ పరిపాలన కనబడదు. ఎందుకంటే వాళ్ళ న్యాయవంతంగా లేరు కాబట్టి వారు తీసివేయబడ్డారు. తిరిగి సౌలు రాజు వచ్చినాడు. ఏలి పిల్లలు కూడా అంతే, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. వినలేదు. వారి అంతం ఎట్లయిందో తెలుసు. ఈ దినాల్లో అంచె దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉంటున్నాం, మన పోకడ దినాల్లో ఉంటున్నాం. రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఎరిగినట్టు మనము దేవుని బిడ్డలుగా న్యాయవంతమైనటువంటి జీవితం సమూయేలు ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో చిన్న వయసులో మనకు తెలుసు. చిన్న వయసు నుంచి వృద్ధాప్య వరకు నమ్మకంగా న్యాయం తీరుస్తూ వచ్చాడు దేవుని కొరకు. అలాంటి యొక్క జీవితం కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని సమూయేలు యొక్క ముగింపు వలె నా ముగింపు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా అనుసరిద్దాము. దేవుని యొక్క నిజమైన దేవుని సంఘములో, న్యాయవంతమైన సంఘములో, సత్యానికి స్తంభమైన సంఘములో ఉంటున్నాం కాబట్టి లంచగొండుతనం కాకుండా, మోసము లేకుండా, యుక్తి విపాగం లేకుండా, నీకు సంబంధించిన ఒక రీతిగా న్యాయము ఇంకొకరికి ఓ తీరుగా కాదు, లంచాలు తీసుకొని చేసే పరిపాలన కాదు, సేవ కాదు. ప్రియులారా, ఇలాంటి జీవితం లేకుండా చక్కని యొక్క ముగింపును మనం ముగించుటకు మన ప్రభు మనకు సహాయపడును గాక. అలాంటి తీర్మానం కలిగి ముందుకు సాగుదాం. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, వినిపించిన మాటలకు మాకు సహాయపడి కృప చూపమని యేసునామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.